అగ్ని ప్రమాదాల నివారణకు ఫైర్ డిపార్ట్మెంట్ సరికొత్తగా ముందుకెళ్తుంది. ఫైర్ ఇంజిన్లకు కైట్ ఐ టెక్నాలజీతో రూపొందించిన జీపీఎస్ ను ఫిక్స్ చేస్తారు. సెంట్రల్ కమాండ్ సెంటర్ నుంచి ఫైర్ ఇంజిన్లను రియల్ టైంలో ట్రాక్ చేయవచ్చు. వరుస అగ్ని ప్రమాదాలతో సతమతమవుతున్న టైంలో నష్ట నివారణపై సరికొత్త టెక్నాలజీ కొత్త ఆశలు రేకెత్తిస్తుంది. ఫైర్ డిపార్ట్మెంట్కు వరంగా కైట్ ఐ టెక్నాలజీ. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు కీ రోల్. ఆస్తి ప్రాణ నష్టాలు తగ్గించటమే లక్ష్యం. కైట్ ఐ టెక్నాలజీతో సరికొత్త వ్యూహం. హైదరాబాద్లో వరుస అగ్ని ప్రమాదాలు అందరినీ భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఇటీవల పాతబస్తీ గుల్జార్ హౌస్లో రాజుకున్న అగ్గి ఈ ప్రమాదాలు ఎంత భయానకంగా మారతాయో తెలిపింది. ఈ మధ్యకాలంలో నగరంలో జరిగిన అనేక అగ్ని ప్రమాదాల్లో ఇది ఒకటి. ఇలాంటి టైంలో తెలంగాణ ఫైర్ డిపార్ట్మెంట్ వేగవంతమైన ప్రతిస్పందనకు కైట్ ఐ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ టెక్నాలజీతో సెంట్రల్ కమాండ్ సెంటర్ నుంచి ఫైర్ ఇంజన్లను రియల్ టైంలో ట్రాక్ చేయొచ్చు. సమీపంలోని ఫైర్ ఇంజన్లను గుర్తించి తక్కువ దూర మార్గాలను, నీటి వనరులను అందిస్తుంది. దీంతో ప్రాణ ఆస్తి నష్టాన్ని తగ్గించే అవకాశాలుంటాయి. రెడ్, ఎల్లో, గ్రీన్ రంగులతో ఫైర్ ఇంజన్ పనితీరును పర్యవేక్షిస్తారు. ఒకేసారి ఎక్కువ ప్రమాదాలు జరిగితే సిబ్బందిని ఈ టెక్నాలజీ ద్వారా అలర్ట్ చేస్తారు. గందరగోళం లేకుండా సకాలంలో స్పాట్ కు చేరుకుని సహాయక చర్యలు చేపట్టేలా తోడ్పడుతుంది. భారీ ప్రమాదాలు జరిగినప్పుడు కైట్ ఐ టెక్నాలజీతో బ్రాంటో స్కైలిఫ్ట్ ద్వారా 10 అంతస్తుల భవనాల్లో మంటల్ని కంట్రోల్ చేసేందుకు ఉపయోగపడుతుంది. దీంతో పాటు రోబోటిక్ ఫైర్ సేఫ్టీ మిషన్, అడ్వాన్స్ వాటర్ టెండర్, వాటర్ కమ్ ఫోమ్ రెస్క్యూ, హజ్మత్ వెహికల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో పూర్తి డీటెయిల్స్ కైట్ ఐ తెలియజేస్తుంది. సో మొత్తంగా అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు నయా టెక్నాలజీ కీలకంగా మారనుంది. బాధితుల్ని కాపాడేందుకు చాలా హెల్ప్ అవుతుంది. వరదల టైంలోనూ ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుందని ఫైర్ ఆఫీసర్లు చెప్తున్నారు. సహాయక చర్యలు చేపట్టేందుకు ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సమన్వయంతో ముందుకెళ్లనున్నారు. వరుస అగ్ని ప్రమాదాలతో సతమతమవుతోన్న టైంలో నష్ట నివారణపై సరికొత్త టెక్నాలజీ కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. ఎండాకాలం అంతా ఫైర్ యాక్షన్స్తో బిజీగా ఉన్న అగ్నిమాపక శాఖ ఇప్పుడు వర్షాకాలంలోని వరదలకు కూడా సిద్ధమవుతుంది. కొత్త టెక్నాలజీతో మెరుగైన పరికరాలతోటి దీనికి రాష్ట్రం అంతా ఇప్పటికే ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా పంపించి వచ్చేటువంటి వరదలకు కూడా సిద్ధమవుతుంది. కెమెరామ్యాన్ సంతోష్తో నాగవాణి, బిగ్ టీవీ, హైదరాబాద్.